ఎన్టీఆర్ ఈ పేరు చెబితే చాలు ఎవరెస్ట్ శిఖరాన కూర్చున్నటువంటి తెలుగువాడి ఖ్యాతి ఆత్మగౌరవం గుర్తొస్తుంది. ఆయన మరణం నుంచి ఇప్పటి వరకు ఎన్నో నీలి నీడలు తెలియాల్సినటువంటి నిజాలు చాలా ఉన్నాయి. మరి ఆ గుట్టు విప్పేదెవరు? అసలు 1996 జనవరి 17వ తేదీ ఏం జరిగింది? అసలు ఈ కుటుంబం ఆయన మరణానికి ఎలా దారితీసి, ఎవరు హంతకులంటే ఓపెన్గా చెప్పొచ్చు, కిల్లర్స్ ఫ్యామిలీ. కానీ అసలైన హంతకురాలు మీరే అని మీ మీద ఒక అపవాదం. ఇలాంటి నీచమైనటువంటి ఎన్నో చేశారు. పోయి శవం అక్కడే ఉంది, వెంటనే కేసు వేశారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేది, ముందుకు తీసుకువెళ్ళేది మేము మాత్రమే ఆయనకు నిజమైన వారసులం అంటున్నారు పురంధరేశ్వరి, నందమూరి బాలకృష్ణ. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలని నాకు పరమ అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. జడ్జ్ ప్రభాకర్ మిశ్రా అసలు ఈ పార్టీ ఎన్టీఆర్దే కాదు అని చెప్పి తీర్పిచ్చారు. ఆ తీర్పు వెనుక ఓ అగ్ర హీరోయిన్ చక్రం తిప్పింది అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంటే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఓ భయంకరమైన కుట్రలో చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న, ఎందుకు మీరు ఎన్టీఆర్ పిల్లల్ని వద్దనుకున్నారు? ఆయనకి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాము, చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల్లో మీకు వాటా ఉందా? ఆస్తిలో వాటా ఉందా? నిజం చెప్పాలంటే ఆస్తిలోనే ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన గనక ఒక జట్టుగా వెళ్ళి 2024లో గనుక చంద్రబాబు గారు సీఎం అయితే మీ పరిస్థితి ఏంటి? ఆయన ఈ ప్రపంచంలో ఎన్ని పార్టీలు పుట్టినాయో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. అతను అందరినీ మోసం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ వీళ్ళిద్దరినీ పక్క పక్కన పెడితే నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తారు అంటే ఎవరు తీసుకువెళ్తారు వీళ్ళిద్దరిలో? లోకేష్ అనేవాడు అసలు వేస్ట్ ఫెలో. ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరు అంటే అతను ఒక్కడే కనిపిస్తున్నాడు ఈరోజు.